SSRMB 29 సినిమా షూటింగ్ సెట్లో ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా వాటర్ బాటిల్ తెచ్చుకోవద్దు. మహేష్ బాబుతో సహా రాజమౌళితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ బాటిల్స్ ఎవరు కూడా తెచ్చుకోవద్దని ఒక కండిషన్ మాత్రం రాజమౌళి పెట్టడం జరిగిందంట. అసలు ఎందుకోసం? ఫస్ట్ కండిషన్ వినగానే మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అదేంటి వాటర్ లేకపోవడం ఏంటి, మరీ ఇంత దారుణంగా నన్ను వర్క్ చేయించుకుంటారు. అలా ఏం ఉండదండి. వాళ్ళు ఏంటంటే ఎన్వైరన్మెంట్కి సంబంధించి కొంచెం అక్కడ అన్ని పరిసరాలు, ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ 100 రోజులు 200 రోజులు జరుగుతుంది, కానీ ఈయన సినిమా 2-3 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి ఆ 2-3 సంవత్సరాలలో వాళ్ళ దగ్గర నుంచే చాలా మటుకు ప్లాస్టిక్ వేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ మెయిన్లీ ఎక్కువగా ఏ వేస్ట్ ఉంటుంది? ప్లాస్టిక్ వాటర్ బాటిల్. అసలే సమ్మర్, ఇంకా వాటర్ చాలా మంది తాగుతూ ఉంటారు. ఇంకా ఆ చిన్న చిన్న బాటిల్స్ ఏవైతే ఉంటారో ఒకసారి తాగిన తర్వాత మళ్ళీ యూజ్ చేయకూడదు అవి. సో దానివల్ల ఆ ఏరియాలో క్లీనింగ్ పని ఎక్కువ అవుతుంది అనమాట. లైక్ ప్రతిసారి అవన్నీ ఎత్తడానికి ఒక 10 మందిని పెట్టుకోవడం, వాళ్ళందరికీ ఇంకా ఎక్స్ట్రా పని తీసుకురావడం తప్పించి ఇంకేం ఉండదు. పని కాకుండా పర్యావరణానికి ఎక్కువ హాని. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఏదైతే రూల్ తీసుకొచ్చారో, ఇప్పుడు ఒక రాజమౌళి సినిమా ఉందంటే ఖచ్చితంగా ఒక 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు ఫిక్స్. ఇంకా వాళ్ళు వేరే సినిమాకి కానీ వేరే షూట్ కానీ ఇక్కడ కూడా పోవద్దు, కంప్లీట్ ఇక్కడే. రాజమౌళి ఒక డైరెక్టర్ ఒక కండిషన్ పెట్టాడంటే అది ఎంత పెద్ద హీరో అయినా సరే ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే అనమాట. సో అందులో మెయిన్ ఏంటంటే వాటర్ బాటిల్స్ మీ అంతటా మీరు తెచ్చుకోకండి. అది ప్లాస్టిక్ దే కాదు, ఏది మీరు తెచ్చుకోకండి. ఇక్కడే మేము మీకు గ్లాస్ బాటిల్, అంటే కొన్ని ఈ పలానా ఏరియాలో ఇట్లా మనకి ఏదైతే వాటర్ ఉంటాయో అక్కడ ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ బాటిల్స్ అక్కడ అరేంజ్ చేయాలని చెప్పేసి అయితే రాజమౌళి డిసైడ్ చేసుకున్నట్ట. ఆయన దగ్గర రూల్స్ ఎప్పుడైనా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మెయిన్ ఫస్ట్ థింగ్ ఫోన్స్ అలౌ చేయరు. అండ్ అదే కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఫోన్ వాడినా, ఆఖరికి హీరో అయినా సరే రాజమౌళి కూడా అక్కడ ఫోన్ వాడరు. అందరూ వాకీ టాకీస్తోనే మాట్లాడుకుంటూ ఉంటారు. వేరే సినిమాలలో ఎక్కడైనా ఫోన్ వాడడం, ఇష్టం వచ్చినట్టు ఏదంటే లీక్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ అట్లా ఏమీ ఉండదు రాజమౌళి సినిమాలో. మా ఫుల్ పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. ఈసారి ఏంటంటే అసలు ఇంకా ఎండాకాలంలో స్టార్ట్ చేసాం మేము. మరి దానికి సంబంధించి వాటర్ బాటిల్స్ మేమే ఇస్తాము, అది కూడా మీకు గ్లాస్ వాటర్ బాటిల్స్లలో ఇస్తాము అని చెప్పేసి అయితే రాజమౌళి ఒక మంచి డిసిషన్, ఒక మంచి డిసిషన్ అనుకోవచ్చు. అసలు ఈ సమ్మర్ కాబట్టి విపరీతమైనటువంటి వాటర్ అందరూ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న బాటిల్స్ అంటే ఇంకా చెప్పలేము మనం. ఒక వ్యక్తి 10 బాటిల్ తాగినా కూడా అతిశయోక్తి కాదు. సో అట్లా విపరీతంగా ప్లాస్టిక్ వాడడం వల్ల అక్కడ మనకు పర్యావరణానికి నష్టం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి వాళ్ళు బ్యాన్ చేయడం వల్ల దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు డబ్బులు మిగులుతున్నాయంట. దాంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటున్నాం. ఇక ఈ డెసిషన్ కి మాత్రం మనకు కీరవాణి వాళ్ళ భార్య కూడా సపోర్ట్ తెలిపిందంట. సో ఆ తర్వాత ఓకే, మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనే విధంగా చాలా మంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దానికి చాలా అమౌంట్ పెట్టే బదులు ఒక బెటర్ మీరు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే అటు ఎన్వైరన్మెంట్ కి బెటర్, అటు పని చేసే వాళ్ళకి ఓవర్గా వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది. బికాస్ వాళ్ళు వేరే పనులు చేస్తూ ఇటు చెత్తను తీస్తూ అంత చాలా హెక్టిక్ వర్క్ అయిపోతుంది. అదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు. బికాస్ అందులో వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల అది మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ అది అంటారు. కానీ అసలు ఎంత దారుణం అంటే మనం ఒక్కసారి తాగిన దాంట్లో మళ్ళీ వాటర్ నింపుకొని తాగుతారు. అలాంటివి ఏమీ అవ్వకుండా ఇప్పటి నుంచి రాజమౌళి సెట్స్లలో మాత్రం వాటర్ బాటిల్స్ ఎవరు తెచ్చుకోకండి, అన్నీ మేమే ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇదైతే మంచి ఇనిషియేటివ్. అందరూ కూడా ఇలానే ఉంటే బాగుంటుందని జనాలు అయితే కోరుకుంటున్నారు.